ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నందిగామ ఏసీపీ బి రవికిరణ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎస్ గార్డెన్లో సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన నందిగామ పోలీస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నందిగామ ఏసీపీ బి రవికిరణ్ పాల్గొన్నారు. ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు మోసపూరిత ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంపై తల్లిదండ్రులతో పాటు ఇంటి చుట్టుపక్కల వారికి కూడా అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో ఏసీబీ రవికిరణ్, సిఏ హనీష్, ఎస్ఐలు పండు, దొరదుర్గ, మల్లేశ్వరరావు మరియు ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ సుందర్ పాల్గొన్నారు. చెప్పండి, నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో మన సబ్ డివిజన్ వచ్చేసరికి ఈ సైబర్ ఫ్రాడ్స్ లో ఏ స్టేటస్ లో ఉంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇవాళ ఈ సైబర్ క్రైమ్స్ మీద మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపి సార్ ఆదేశాల మేరకు రాజశేఖర్ ఐపీఎస్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో వీఆర్ ఫోకసింగ్ ఆన్ మోస్ట్లీ cyber crimes because of the increasing cyber crime frauds. We are creating awareness programs, and at the same time our plan is to recruit many cyber volunteers among the students and youth adolescent age groups. వాళ్ళల్లో cyber volunteers సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు కొంచెం మొడాలిటీస్ ఒక 12 to 13 మొడాలిటీస్ పెట్టుకున్నాం. వాళ్ళకి 12 to 13 మొడాలిటీస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ కింద వాళ్ళు సిటిజన్స్ పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేసి అందరు సైబర్ ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి మొత్తం పబ్లిక్ అందరినీ సైబర్ సిటిజన్స్ కింద మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్తో సైబర్ సిటిజన్స్ అండ్ సైబర్ వాలంటీర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పోలీసు సైబర్ కమాండోస్గా ఒక 200 మెంబర్స్ని మన డిస్ట్రిక్ట్లో విజయవాడ సిటీలో ఒక 200 మెంబర్స్ వరకు సైబర్ కమాండోస్ని తయారు చేసి వాళ్ళ కింద వాలంటీర్స్ యాజ్ వెల్ యాజ్ సైబర్ సిటిజన్స్గా అందరినీ రూపు మార్చాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎంత తెలిసినా కూడా పబ్లిక్ ఆర్ బీయింగ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ స్మాల్ పెట్టి ఇష్యూస్ ఆఫ్ సైబర్ విక్టిమ్స్గా తయారవుతున్నారు. సో మళ్ళీ ప్రజలందరికీ మా పోలీసు వారి తరపు నుంచి ఈ విజ్ఞప్తి, దయచేసి ఎటువంటి సైబర్ ఫ్రాడ్లో సైబర్ నేరాల్లో విక్టిమ్స్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ స్కామ్లో కానీ మీరు విక్టిమ్ అయినా సరే వెంటనే కాల్ చేయండి. 1930 1930 కాల్ చేయండి. The police are always at your service. Then the government of Andhra Pradesh is always at your service to help you and always మిమ్మల్ని as soon as possible ఏమైనా రికవరీ ఉంటే కూడా రికవరీస్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం నందిగామ సబ్ డివిజన్ పరంగా నందిగామ జగ్గైపేటలో సైబర్ ఫ్రాడ్స్ అనేవి అంత ఎక్కువగా లేవు. The percentage of cyber frauds are comparative to other areas, because nowadays what the people are doing is most of the cyber frauds are being occurred only because of the sharing of information. Whoever is educated, అంటే బాగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, అదర్స్ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. బికాస్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డేటా షేరింగ్ అవ్వచ్చు, వేరే రీజన్స్ అవ్వచ్చు. సో దయచేసి ఇక్కడ లేవని నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. అందరికి కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ అయ్యి